నేను చేయబట్టి 20 సంవత్సరాలు అవుతాను సార్. కర్నార్ బస్ స్టాండ్ లో మేము పేరు పోయి పని చేసినాము. 27 మందిని కంటిన్యూగా ఉండాలి, మాకు న్యాయం జరగాలి. 28 మందిని మేము ఖచ్చితంగా ఉంటేనే ఈ పనులు జరుగుతాయి సార్. ఇంతమంది ఉన్నా కానీ మేము వెరువడిపోయి గ్లూకోజులు పెట్టుకుంటున్నాం. నా భర్త నా కొడుకు చచ్చిపోయినా కానీ నేను మళ్ళీ పక్కకు నెల రోజుల టైంకి తీసుకొని నెల రోజుల వరకు నేను 1 సంవత్సరంలో నా కొడుకు నా భర్త చనిపోయినా కూడా నేను అతి డ్యూటీ చేసుకుంటాను. ఇప్పుడు సడన్ గా డ్యూటీ బంద్ అంటే నా పిల్లలు పెళ్లికి ఉన్నారు సార్, నేను ఎట్లా బతకాలి? నాకు లేని బాధలు ఉన్నాయి. మా 28 మందికి న్యాయం జరగాలి. డిఎం కు, ఆర్ఎం కు, సిటిఎం కు మా యొక్క వందనాలు. మీరు అందరు పరిష్కారం చేసి మేము కష్టమార్కులం, మా కష్టం మీరు భరించాలి తండ్రి. మీరు మంచిగా మాకు న్యాయం జరగాలి సార్. మేము 28 మందిలకి లెక్కలం కూడా తెలిసిపోము. మా సూపర్వైజర్, మా కాంట్రాక్ట్ కూడా మాకు ఇంతవరకు దాకా కూడా మాకు న్యాయమే చేసిండ్రు. మాకు న్యాయం చేయాలి సార్. ఇంత మందిలో 9 మందిని పక్కకు పెట్టారంటే మాకు 9 మందిని గుండె వాళ్ళకి చచ్చిపోయే కారణమైంది. ఇవాళ మాకు సడన్గా ఈ ముచ్చట మాకు ఎరకైన వాళ్ళే. అందుకోసమే మేము పక్కకు నిలబడ్డాం సార్. మేము సమ్మె చేస్తున్నాం. నేను చేయబట్టి ఒక 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మేము ఒక 28 మంది ఉన్నాం మా కర్నార్ బస్ స్టాండ్ కు. ఏది కానీ మనుషులకు ఆపత వచ్చిన సంపద వచ్చిన మేము ఉన్నోళ్ళం. 3 సిటీలల్లో మేము టిఫిన్ తెచ్చుకొని డ్యూటీలు చేసి సూపర్వైజర్ అక్క కూడా ఒక ఎస్ఐ సార్ లెక్క మా ఎంబడి ఉండి మాతోటి డ్యూటీలు చేపిస్తుంది సార్. మేము ఇంకా సార్ను కోరుకున్నాం, కాంటాక్ట్ సార్ను. ఇంకొక 10 మందిని అడగండి సారు అంటే అడిగినా అంటుండు సారు. మళ్ళీ లాస్ట్ కి వస్తే మాకు ఒక 9 మందిని బంధు పెట్టింది సార్. బంధు పెడితే మా నుంచి కాదు, మాకు ఇట్లా తీసేసరద్దు. తిరుపతి పెట్టిన చూడండి, దీన్నే తింటారు, దీన్నే పోతుర్రు, కట్టింది పాను మరకలు ఏరిగింది సారు. ఒక్కొక్క నాడు మాకు ఇష్టం అనిపించలేదు, స్నానం చేసుకుని ఇంటికి పోయి తింటాను. మమ్మల్ని తీసేసరద్దు. మాకు ఆర్టిస్టులు మీకు అందరికీ ధన్యవాదాలు. మాకు న్యాయం జరగాలి సార్. మాకు తీసేసరు వద్దు. మేము 28 మంది కరెక్ట్. మాకు ఇద్దరిని కోరుకుంటున్నాం కానీ మాకు తీసేసరు వద్దు సార్. మాకు ఇబ్బందులు ఉన్నాయి. మేమంతా గరీబ్ కాలం, మేము దూడి చేసుకొని బతుకుతాం సార్. 9 మందిని బంధు పెట్టిరట. లిస్టు వచ్చిందట సార్. ఉన్నారు 9 మంది ఉన్నారు. వాళ్ళు ఏడ్చుడేంది, మేము చేసుడేంది, మనసు కూడా కాదు. 9 మంది ఎన్నికలు పోతే మనసు కాలే కాదు సార్. మేము చేయలు ఉగ్గినాయి సార్. గ్లూకోజులు పెట్టుకొని కూడా ఆమె మంచిగా ఒక మొగరాయిన లెక్కన సైదం అంటే మస్తు మంచిగా ఎంబడి ఉండి మాతో చేయించిన కానీ కూడా 3 సిటీలలో ఆమె మాట కాంటాక్ట్ మాట నిలబెడుతున్నాం. మాకు కూడా మంచి జరిగింది. ఉన్నది మేము చేసుకొని బతుకుతున్నాం. కానీ ఇళ్ళ మాకు 9 మందిని బంధు పెడితే మాత్రం మా నుంచి కాదు సార్. మీకు న్యాయం అయితే మొత్తం మందిని పోతాం సార్. చేయమంటే మేము మొత్తం మందిని చేసుకొని ఎల్ల తీసుకొని కరీంనగర్ బస్ స్టాండ్ అంటే పెద్ద ఇది జిల్లా పేరు వెళ్ళింది సార్. ఇట్లా తీసేస్తా అంటే మేము ఇలా నీళ్ళు రాకుండా మేము కూడా బస్ స్టాండ్ లో ధర్నా చేస్తానికి జరిగింది సార్. పేరు తాండ్ర పద్మ. నేను అక్కడ సుల్తాన్ సైడ్ నుండి వస్తా సార్. మేము 15 సంవత్సరాలు బస్ స్టాండ్ చేయవచ్చు. ఇప్పుడు మేము ఇక్కడనే కష్టపడి తిరిగి అట్లా అయిన చూసి మేము బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. బాగా మేము కస్టమర్లు తిప్పుతున్నాం. అయితే మేము ఇట్లా కష్టం చేసుకుంటూ 3 సిటీలలో కూడా మేము అమ్మాడుతున్నాం సార్. తిరిపాసులు అయిన చూసి అయితే మేము ఇట్లా చేయంగా కూడా మేము గుల్కూసులు పెట్టుకుంటాం, మందులు తినుకుంటాం, మేము చూదులు వేసుకుంటా కూడా మేము బస్ స్టాండ్ వెళ్ళదిస్తాం సార్. తీర్థం మమ్మల్ని ఇప్పుడు 9 మందిని తీసిండ్రు. 9 మందిని తీస్తే మాతోడు కాదు సార్ చేసుడు, మా వల్ల కాదు, మేము చెయ్యలేము. అయితే మాకు న్యాయం జరగాలి సార్. మేము ఇదే 28 మందిని ఇస్తేనే బస్ స్టాండ్ కష్టం చేయాలి సార్. మేము మాకు దేనికి మా జీతాలకు దేనికి మాకు ఇబ్బంది లేదయ్యా. మా సార్ మంచిగానే మమ్మల్ని పోషిస్తాడు. మాకు సూపర్వైజర్ అమ్మ కూడా మంచిగానే, మాకు అంతా మంచిగానే ఉన్నాయి సార్. ఈ ఆర్టీసీ మాకు న్యాయం చేయాలి సార్. ఆర్టీసీ ద్వారానే మేము ధర్నా చేస్తాము. ఇవాళ పొద్దున 6కి వస్తాము, మళ్ళీ 2 గంటలకు పోతాం. 3 సిటీలు ఇంకా 2 గంటల వాళ్ళు మళ్ళా 8 తెల్లారి. ఇట్లా మేము చేస్తాను సార్ కష్టాలు. వాళ్ళు ఎందుకు తీసేస్తాను అంటే మందాట బాగున్నారు కర్నార్ బస్ స్టాండ్ అంటే మేము మందిని వాళ్ళు ఈ బస్ స్టాండ్ పని చేయడాన్ని తీసేస్తాను సార్. మేము బాగా ఇబ్బంది చెప్తాను సార్. ఈ బస్ స్టాండ్
ఇది 23 ఎకరాల బస్ స్టాండ్ అట. హైదరాబాద్ బస్ స్టాండ్ కన్నా పెద్ద బస్ స్టాండ్ సార్ ఇది. మాకు అందరికి కంట్రోల్ సార్లకు అందరికి నమస్కారం. మా కండక్టర్ సార్కు, సూపర్వైజర్ సైదమ్మకు అందరికి నమస్కారం సార్. మేము చేయబట్టి 21 సంవత్సరం అవుతాం సార్. మేము చేయబట్టి 28 మందిని చేస్తున్నాం. 10 ఊళ్ళకు పేరు వేయింది బస్ స్టాండ్ అంటే. ఇంత నీట్ గా ఎక్కర్లేదు ఈ బస్ స్టాండ్ అని చాలా మంది అంటారు సార్. ఇంత చేసినా గానీ మమ్మల్ని ఎంత అద్భుతంగా భయపడుకుంటా బెదిరించుకుంటా అయినా చేస్తున్నాం సార్. ఆమె బాగా చేపిస్తుంది, మీదనే ఉండి కడిగిపిస్తుంది సార్. ఆమె ఎటు పోకుండా మా మీదనే ఉండి చేపిస్తుంది. ఆమెకు మంచి పేరు, మాకు మంచి పేరు రావాలని ఆమె చేపిస్తుంది సార్. మేము పాన్ మార్కలు కడుగుతాం, గోడలు కడుగుతాం, బూసు దులుపుతాం, చెత్త కాలబెడతాం, చెత్త ఎత్తుకపోతాం. కుక్కలు చచ్చిపోతాయి, పిట్టలు చచ్చిపోతాయి, ఏరిగింది, కక్కింది, గావరైంది, మనుషులు చచ్చిపోతే కూడా మేమే తీసి అంబులెన్స్ వేస్తాం సార్. మేము అందరికి సాయం చేస్తాం సార్. దేనికైనా మేము బస్ స్టాండ్ ఇంత నీట్ గా పొద్దున 3 షిఫ్టులు సార్. మరి మధ్యాహ్నం షిఫ్ట్ 2 గంటలకు వచ్చి 10 దాకా ఉంటాం సార్. పొద్దున వాళ్ళు 6 గంటలకు వచ్చి 2 దాకా ఉంటారు. నైట్ వాళ్ళు వచ్చి 6 దాకా పొద్దున పోతారు సార్. వీళ్ళందరూ 3 షిఫ్టీలను బాగా అడ్జస్ట్ కంటిన్యూ పని చేపిస్తూనే ఉంటది మా సూపర్వైజర్. అందుకే ఈ బస్ స్టాండ్ ఇంత నీట్ గా ఉంటది. ఏం చెత్త లేకుండా చేస్తే ఈ సార్లు ఇది అందరు చూసుకుంటా చేసుకుంటా అయినా 28 మంది ఎప్పటికీ చేయాలనే చేస్తున్నాం సార్. ఇంత నీట్ గా చేయంగా 9 మందిని తీసేయాలి. కారణం ఏముంది సార్? మేము పని చేస్తేనే కదా, తెల్లగా ఉంటేనే కదా మీరు ఇంత మంచిగా ఉంది బస్ స్టాండ్. ఇట్లా మందిని చేయొద్దు, తీసేయాలని 9 మందిని ఎందుకు పరుసు పట్టిరు సార్? ఇది తీసేయద్దు. 28 మంది అయితే మేము చేస్తాం, లేకుంటే లేదు సార్. అందరం చేస్తాం. అందరికి న్యాయం జరగాలి. ఆర్టిస్ట్ తరఫున ధన్యవాదాలు సారు. మీది సార్లకు, సిటిఎంకి, ఎస్ఎంకి, ఆర్ఎంకి వీళ్ళందరికీ మాకు న్యాయం చేయాలి సార్. ధన్యవాదాలు సార్. మేము చెత్త ఎత్తుకపోతాం, కడుగుతాం, డబ్బలు కడుగుతాం. డబ్బలు నీటుగా ఉండాలి, గోడలు నీటుగా ఉండాలి, బూసు అన్ని ప్రతి పని. 9 మందిని తీసేయద్దు సార్. లేదు, ఎక్కువ ఆయన తీసి పని బాగుంది సార్. పని బాగుండగా కూడా 9 మందిని తీసేసారు సార్. ఎక్కువ కానీ తీసేసారు. ఇంకా 40 మంది కావాలని మేమే కోరుతాం అనుకుంటే సార్ 9 మందిని తీసేసారు. ఎట్లా సార్? నా పేరు రాజు. నేను కరీంనగర్ బస్ స్టేషన్ సిపి కాంట్రాక్ట్ అండి. నేను గత 15 సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్టు 5 టర్ములు టెండర్ ద్వారా తీసుకొని నిర్వహిస్తున్నా. ఈ కాంట్రాక్ట్ కు 28 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. ఈ రోజు మాకు ఉన్న పలంగా నేను సాయంత్రం డిఎం ఆఫీస్ నుంచి డిఎం గారి ద్వారా ఈ 20 మంది నుంచి 9 మందిని తీసేసి 19 మందితో పనిచేయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మేము ఉన్నతాధికారులను సంప్రదించగా అది హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన పాలసీ మా చేతిలో ఏం లేదు. మీరు 9 మందిని తీసేసి మిగతా వాళ్ళతో పనిచేయమని చెప్పంటే వీళ్ళందరూ కూడా 9 మందిని మేము బంద్ చేస్తే మాకు పని మిగతా వాళ్ళు ఇది పని జరగదు. ఎందుకంటే ఈ 20 మంది సరిపోవట్లేదని చెప్పేసి మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన కాడ నుంచి ఇంకా 10 మంది కావాలని చెప్పేసి మేము వారిని అడగడం జరిగింది. మొన్నటి వరకు ఇంకా 10 మందిని అదనంగా ఇస్తామన్నారు. అప్పుడు మేము టెండర్ పెట్టినప్పుడు కార్గో కూడా లేదు. కార్గో అదనంగా కూడా కార్గో కూడా మాకు 2-3 మనుషులు సపరేట్ గా దానికే పోతున్నారు. కనీసం 35 మంది ఉంటే గానీ ఈ పని నడవడం దాన్ని ఈరోజు 19 మందితో చేస్తే ఆ 19 మందిలో 4 ఆఫ్ రిలీవర్ గా పోతారు. 15 మంది ఉంటారు. ఈ 15 మందికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద కరీంనగర్ బస్ స్టేషన్ అంటే తెలంగాణలో అతిపెద్ద 2వ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ కాదు, ఉన్నతాధికారులు కూడా మా చేతిలో ఏం లేదండి, పైన ఉన్నతాధికారులు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన పాలసీ అని చెప్పి అనడం జరుగుతున్నది. తద్వారా మా స్వీపర్లందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు విధులు బహిష్కరించి మేము 19 మంది చేస్తే 20 మంది చేస్తాం, లేదంటే మేమందరము విధులకు మేము రామని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. మేము కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న 10 మందిని ఇవ్వకున్నా కానీ కనీసం ఇప్పుడున్న 20 మందితోటి పని చేయించుకోవడానికి మాకు అవకాశం కల్పించరని మరొకసారి వాళ్ళని వేడుకుంటా ఉన్నాం.